వెల్కమ్ టు ఫోకస్ టీవీ. సర్పంచ్ ఎన్నికల్లో పనులు చేసే పార్టీకే పెద్దపీట. ఈరోజు ఫోకస్ టీవీలో ఫోకస్ మార్క్ బై జర్నలిస్ట్ తరుణ్ సమగ్ర విశ్లేషణ. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికలపై సర్వత్రతా ఉత్కంఠ నెలకొంది. సర్పంచ్ల పదవీ కాలం పూర్తిపై స్పెషల్ అధికారులచే గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయి. ఈసారి జరగనున్న సర్పంచ్ల ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. స్థానిక సర్పంచ్, ఇతర ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో పట్టు సాధిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయం సులభతరం అవుతుందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీ, రైతు బంధు ఇవ్వకుండా కాలయాపన చేయడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని, ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలని ఉన్నతాధికారులు, కలెక్టర్లు, మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి రుణమాఫీతో పాటు అర్హులైన రైతులకు రైతు బంధు ఇస్తూ కసరత్తు మొదలుపెట్టి వేగవంతంగా సర్వేలు నిర్వహిస్తోంది. దీంతో రైతుల మేములో ఆనందం వెల్లువిరిసింది. గత ప్రభుత్వం ఇవ్వని రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నందుకు హర్షం ప్రకటిస్తున్నాయి. గతంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లు సర్పంచ్లుగా ఉన్నవారు గ్రామ పంచాయతీలలో నెలకొన్న మౌలిక సమస్యలను తీర్చుటకు ప్రభుత్వానికి విన్నవించుకున్న నిధులు రాకున్నా ఆలస్యంగానైనా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందనే నమ్మకంతో అంతర్గత రోడ్లు, మురికి కాలువలు, త్రాగునీటి సదుపాయాలు, వీధి లైట్లు, గ్రంథాలయాలు, శ్మశాన వాటికల అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలలకు త్రాగునీరు, కొత్త గదుల నిర్మాణాలు, ఆయా గ్రామాల పంచాయతీలకు కావలసిన మౌలిక సదుపాయాలకు స్వంత డబ్బులతో అభివృద్ధి పనులు చేపట్టారు. అయితే 5 ఏళ్లు పూర్తయినా ప్రభుత్వం నుంచి ఎంతకు నిధులు మంజూరు కాకపోవడంతో నిరాశ నిస్పృహలకు గురైన కొందరు సర్పంచులు అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మరి కొందరు సొమ్ములు, భూములు అమ్ముకొని గ్రామాభివృద్ధి చేసిన అప్పులు తీర్చుకుంటున్నారు. అయితే ఇటీవల సర్పంచ్ తమకు రావాల్సిన పాత బకాయిలు ఇవ్వాలంటూ ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేపట్టారు. చలో హైదరాబాద్, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు వీరికి మద్దతు ఇచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ఇక గత ప్రభుత్వ హయాంలో సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచ్ అనేక ఇబ్బందులు పడ్డారని వారు ఇచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి బిల్లులు ఇచ్చుటకు ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి బిల్లులు ఇచ్చుటకు ఆదేశాలు జారీ చేశారు. ఇలా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్ది రైతులకు, ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తే తమ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడి కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని దూరదృష్టితో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు శ్రమిస్తున్నారు. మరోపక్క బీసీ కులగణనకు వేగవంతం చేసి వచ్చే స్థానిక సర్పంచ్ ఎన్నికల నాటికి జనాభా దామాషా ప్రకారం సర్పంచ్ ఎన్నికలు జరిగేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎవరికి వారే ధీమాతో సర్పంచ్ ఎన్నికలపై ఆశలు పెట్టుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఆయా పార్టీలు గ్రామాలలో పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రచారం చేపట్టాయి. అయితే కొన్ని గ్రామ పంచాయతీలలో కొందరు ముందుకు వచ్చి సర్పంచ్ పదవులను వేలం పాటలు పాడి గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా ఎంతోమంది ఔత్సాహికులు ఉన్న గ్రామ పంచాయతీల రిజర్వేషన్లు ఎటూ తేలక డైలమాలో ఉన్నారు. స్థానిక సర్పంచ్ల ఎన్నికలు ఎప్పుడు ప్రకటిస్తానోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి తప్పుకుంటే ప్రజలు మళ్లీ వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు. 10 ఏళ్లలో రైతులు, సర్పంచ్లు, ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం భిన్నంగా పరిపాలన చేస్తుందని, ఇలా పారదర్శకంగా పనులు చేసే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని పలువురు భావిస్తున్నారు.